రామాయణ ట్రైలర్ రిలీజ్ తర్వాత వారణాసి ప్రాజెక్టుకు క్రేజ్ పెరిగింది. అలా ఎందుకంటే రాముడిగా మహేష్ ను రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ పాన్ ఇండియా వైడ్ గా నెలకొని ఉంది. ఈ దశలో వారణాసి చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు. కేవలం ఒక సెట్ కోసమే దాదాపు 250 కోట్లు వెచ్చించాడట. ఏప్రిల్ 7న వారణాసి చిత్రం విడుదల కానుంది. అయితే ఏప్రిల్ 7న రాజమౌళి మామూలు చిత్రాన్ని విడుదల చేయడం లేదు. ప్రపంచ సినిమా నివ్వెరపోయేలా తన చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఎందుకంటే వారణాసి షూటింగ్స్ షెడ్యూల్స్ చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. హైదరాబాద్ లో ఇటీవలే కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ఒకటి పూర్తి చేశాడు రాజమౌళి. మేజర్ ఐమాక్స్ కు సంబంధించిన షూట్ అట అది. కాశీఘాట్ అక్కడి నగర వీధులు పోలినట్లు భారీ సెట్. మొత్తంగా 250 కోట్ల బడ్జెట్ తో వేసిన ఈ సెట్ సినిమాకు హైలైట్ గా నిలవనుందట. ఇక కెన్యాలో ఒక షెడ్యూల్, అంటార్కిటికా ఖండంలో మరో షెడ్యూల్, ఒడిశాలో మరో షెడ్యూల్. ఇలా కొద్ది రోజులుగా రాజమౌళి వారణాసిని వివిధ లొకేషన్స్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తూనే ఉన్నాడు. గ్లోబల్ లొకేషన్స్ తో పాటు గ్రాండ్ విఎఫ్ఎక్స్ తో కూడిన విజువల్ వండర్ గా వారణాసిని మార్చేందుకు రాజమౌళి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసమే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 1400 కోట్లు దాటిపోయిందని సమాచారం. తెలుగు సినిమాకు సంబంధించి ఇదే అత్యధిక బడ్జెట్ అని చెప్పవచ్చు. మొత్తంగా మరో 80 రోజులు చిత్రీకరణతో వారణాసి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఆ తరువాత రాజమౌళి ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇంకోవైపు ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు డబుల్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఒకటి రుద్రుడిగా, మరొకటి రాముడిగా కనిపించబోతున్నాడు. సూర్య చూస్తే సూపర్ స్పీడ్ మీద ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. కానీ సూర్య తమ్ముడు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ కార్తీ ఏం చేస్తున్నాడు అనుకుంటూ ఉండగా సర్దార్ 2 టీజర్ను వదిలాడు కార్తీ. జస్ట్ 1 మంత్ గ్యాప్ థియేటర్స్ లోకి వచ్చేస్తానంటున్నాడు కార్తీ. కరుపుతో సూర్య కంబ్యాక్ ఇచ్చిన విధంగానే కార్తీ కూడా కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. కాకపోతే అందుకు తగ్గ ప్రాజెక్టు విడుదల చేయడం ఆలస్యమవుతోంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రెడీ అయింది. అదే సర్దార్ సీక్వెల్. 2027లో వచ్చిన సర్దార్ వాటర్ బాటిల్స్ మాఫియాను కళ్లకు కట్టి ప్రేక్షకులను వాటర్ బాటిల్స్ వైపు చూడాలి అంటేనే భయపడేలా చేసింది. అందుకు తగ్గట్లే ఈ చిత్రం సరాసరి 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు సీక్వెల్ అంతకు మించిన మైండ్ బ్లోయింగ్ పాయింట్ తో రిలీజ్ కానుందని కార్తీ చెబుతున్నాడు. హీరో కార్తీకి విలన్ ఎస్జే సూర్యకు దర్శకుడు మిత్రన్ సీక్వెల్ కు సంబంధించిన లైన్ చెప్పినప్పుడు వారు షాక్ కు గురయ్యారట. ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగానే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కార్తీ పూర్తి స్థాయిలో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్న చిత్రం ఇది. సర్దార్ 2తో తప్పకుండా పాన్ ఇండియాను షేక్ చేస్తానంటున్నాడు కార్తీ. సూర్య మాత్రమే ఈ ఏడాది 3 చిత్రాలు విడుదల చేయడం లేదు. కార్తీ కూడా అదే స్పీడ్ లో ఉన్నాడు. ఏడాది ప్రారంభంలో అన్నగారు వస్తారు అనే చిత్రాన్ని విడుదల చేశాడు. కానీ కలెక్షన్స్ కలిసి రాలేదు. ఇప్పుడు సెప్టెంబర్ లో సర్దార్ సీక్వెల్ రిలీజ్ కానుంది. అలాగే ఇయర్ ఎండ్ కు మార్షల్ అనే బిగ్ ఫిల్మ్ ను రిలీజ్ చేయబోతున్నాడు కార్తీ. 1960లో జరిగే కథతో మార్షల్ తెరకెక్కుతోంది. ఆమె ఒక ఫేమస్ హీరోయిన్, సౌత్ మొత్తం తెలిసిన స్టార్ యాక్ట్రెస్. ఎన్నో హిట్స్ అందుకుంది. యూత్ లో క్రేజ్ తెచ్చుకుంది. కానీ అంతలోనే ప్రేమలో పడింది. అర్జెంటుగా మ్యారేజ్ చేసుకుంది. కెరీర్ను లైట్ తీసుకుంది. తర్వాత డివోర్స్ తీసుకుంది. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతోంది. 4 ఏళ్ల క్రితం నాటి హంసిక పెళ్లి వీడియో ఇది. హాట్‌స్టార్ లో అయితే ఇంకా పదిలంగా ఉంది. కానీ హంసిక ఇన్స్టా నుంచి మాత్రం మాయమైంది. అంతేకాదు తన జీవితం నుంచి కూడా ఆ వీడియో డిలీట్ అయింది. ఎందుకంటే ఎంతగా ప్రేమించి బిజినెస్ మెన్ సోహెల్ కత్తారియను పెళ్లాడిందో అంతే వేగంగా అతడి నుంచి వేరుపడి ఇప్పుడు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంది హంసిక. నిజానికి సోహెల్ హంసికకు చిన్నప్పటి క్రష్. ఆల్రెడీ పెళ్లై డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా అతనితో 3 ముళ్ళు వేయించుకుంది. కానీ 3 ఏళ్లు కూడా వివాహ బంధాన్ని కొనసాగించలేకపోయింది. ప్రస్తుతం హంసిక సింగిల్. అంతేకాదు ఫ్రీ బర్డ్. విడాకుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్లు, సోలో లైఫ్ ను మళ్లీ ఎంజాయ్ చేస్తున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హంసిక. ఈ సంగతి పక్కన పెడితే ఏ ప్రేమ కోసం, ఏ పెళ్లి కోసం అయితే తన ఫిల్మ్ కెరీర్ ను త్యాగం చేసిందో ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి అనుకుంటోంది హంసిక. అందుకు తగ్గట్లే టాలీవుడ్ నుంచే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటోంది. ఇటీవల ఓ ప్రాజెక్ట్ కు సైతం ఓకే అనిందట. ప్రస్తుతం అయితే గల్లీ పేరుతో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది హంసిక. దీని తర్వాత తెలుగులో హంసిక కమిట్ అయిన సినిమా ప్రారంభమవుతుంది. అయితే ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో హంసిక క్రేజ్ వేరు. ఇప్పుడు రీ ఎంట్రీతో పూర్వ వైభవం అందుకుంటుందా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. అల్లు అర్జున్ దర్శకులు అంటే వారు కేవలం దర్శకత్వంపై మాత్రమే ఫోకస్ పెట్టడం లేదు. హీరోలు అవుతున్నారు, మంచిగా సినిమాలు చేస్తున్నారు. బన్నీ డేట్స్ ఇవ్వగానే
మళ్ళీ మళ్ళీ డైరెక్టర్ చైర్లో కూర్చొని స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ తమిళ దర్శకుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కోలీవుడ్ లో తన పేరు మీదే ఓ యూనివర్స్ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు హీరోగా మారాడు. డీసీ పేరుతో మూవీ చేశాడు. జూలై 7న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. సినిమాకు అనిరుద్ అందించిన బీట్స్ డీసీకి కావాల్సినంత క్రేజ్ అయితే తెచ్చిపెట్టాయి. కోలీవుడ్ కు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా లోకేష్ ఎప్పుడు తెరపై కనిపించలేదు. అలాంటి దర్శకుడిలో హీరోను చూశాడు మరో తమిళ దర్శకుడు అరుణ్ మాత్యేశ్వరన్. ఇతను గతంలో ధనుష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ లాంటి చిత్రం తీశాడు. డీసీ కోసమే కూలీ తర్వాత డైరెక్షన్ ను పక్కన పెట్టాడు లోకేష్. డీసీ రిలీజ్ అయితే ఇక అల్లు అర్జున్ హీరోగా లోకేష్ తెరకెక్కించే చిత్రంపై ఫోకస్ పెట్టనున్నాడు. ఇదే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది. బన్నీతో లోకేష్ తెరకెక్కిస్తున్నది మామూలు సినిమా కాదు, తన కెరీర్ లో డ్రీమ్ ప్రాజెక్ట్. అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్న లిస్ట్ లో మరో డైరెక్టర్ కమ్ హీరో ఉన్నాడు. అతని బాలీవుడ్ స్టార్ బేసిల్ జోసెఫ్. ఇతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నాడు బేసిల్. వన్స్ బన్నీ డేట్స్ ఇస్తే మాత్రం మళ్లీ డైరెక్టర్ గా బిజీ కానున్నాడు.